రక్త పిశాచి. అరే రమేష్, ఎందుకన్నా మంచిది, నాకు ఇదేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి ఈ ఆశని ఎవరైనా సైకాలజిస్ట్ చూపిస్తే మంచిదని అనుకుంటున్నాను అని కమల్ రమేష్ తో చెప్పాడు. ఆ మాటలు విన్న రమేష్ ఇలా అంటూ ఉన్నాడు. అవునరా, నువ్వు చెప్పేది కుదర నిజమే, సరే అలానే చేద్దాం. ఆ మాటలు విన్న కమల్ వీళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏదో ఒకటి చేసి ఆశని మనం అందరం కలిసి తిరిగి మరలా మామూలు మనుషులా చేయాలరా, లేకపోతే ఆశని మనకు దక్కదు అని అంటూ చాలా బాధపడుతూ కమల్ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న రమేష్ ఇలా అంటూ ఉన్నాడు. అరే, నాకు ఒక డౌట్ ఉంది. మనం ఆ డెడ్ బాడీ గురించి ఏదైనా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే మనకి ఏదైనా దొరకొచ్చు కదా అని రమేష్ కమల్ తో చెప్పాడు. ఆ మాటలు విన్న కమల్ ఇలా అంటూ ఉన్నాడు. అరే లేదురా, ఆశని మాత్రం ఖచ్చితంగా సైకాలజిస్ట్ తో తీసుకువెళ్ళాలి. ఆ డెడ్ బాడీని చూసినప్పటి నుంచే తను ఇలా తయారైంది అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈదలా ఉండగా లక్ష్మి ఆ మరుసటి రోజు ఉదయం దగ్గరలో ఉన్న గుడి వద్దకు వెళ్లి హాసిని పేరుతో పూజ చేస్తుంది. అప్పుడు పంతులు గారు లక్ష్మితో ఇలా అడుగుతూ ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, నీ స్నేహితురాలేనా? హాసినికి అంతా నయమైనట్టేనా అని ఆ పంతులు గారు చెప్పగా హాసిని ఇక్కడ జరిగిన విషయం అంతా ఆ పంతులు గారితో చెప్పింది. వెంటనే పంతులు గారు లక్ష్మితో ఇలా అంటూ ఉన్నారు. అయ్యో సరే చూడమ్మా, నీ బాధ నాకు చాలా అర్థమైంది. నాకు తెలిసిన ఒక మంచి భూత వైద్యుడు ఉన్నాడు. అతను ఎలాంటి దయ్యాలైనా సరే వెంటనే విడుదలిస్తాడు. నాకు తెలిసి మీరు ఒక్కసారి ఆ భూత వైద్యులను కనుక్కుంటే ఖచ్చితంగా ఆశనికి పెట్టిన దయ్యాన్ని వదిలించి ఆశని తిరిగి మరలా మామూలు మనిషిగా తయారు చేస్తాడని నా నమ్మకం. అతని ఫోన్ నంబర్ రాసిస్తాను, ఒక్కసారి మీరు వెళ్లి మాట్లాడండి అని చెప్పి ఆ ఫోన్ నంబర్ ఒక పేపర్ పై రాసి ఇచ్చాడు పంతులు గారు. దాంతో లక్ష్మి చాలా సంతోషించి పంతులు గారికి ధన్యవాదాలు చెప్పి తిరిగి హోటల్కి వెళ్తుంది. కానీ హోటల్లో అక్కడ ఆశని ఒంటరిగా గదిలో పడుకొని ఉంటుంది. లక్ష్మి లోపలికి వెళ్తుంది. హాసినికి బొట్టు పెడదామని దగ్గరికి వెళ్ళబోతే హాసిని గాల్లోకి ఒక్కసారిగా లేచింది. హాసిని లక్ష్మిని చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. ఏంటి, నాకు బొట్టు పెడతావా? నీకు చూడు, నేను పెడతా రక్తంతోటి అని హాసిని లక్ష్మిని గోడకి వేసి కొడుతూ ఉంటుంది. ఆ శబ్దం విని పక్క రూంలో ఉన్న కమల్ రమేష్ పరుగుమని అక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే హాసిని తిరిగి మరలా ఎంతో అమాయకంగా నటిస్తూ ఉంది. అరే నన్నేమీ చేయదు ప్లీజ్, నా హాసి అంతా నీకే ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి ప్లీజ్ అని హాసిని గట్టిగా అరుస్తూ ఉంది. అది చూసిన కమల్ రమేష్ లక్ష్మి అంతా షాక్ అవుతారు. అప్పుడు రమేష్ కమల్తో ఇలా అంటాడు. అరే, మనం ఒకరు గాని ఇద్దరు గాని ఉంటే మనల్ని కూడా ఇలాగే ఉతికి ఆరేస్తుంది. మనం ముగ్గురు ఉంటే తనకి ఎందుకో భయపడుతుంది. కాబట్టి మనం ముగ్గురం ఎప్పుడు ఇక్కడే ఉంటూ ఉండాలి. అలా అయితే హాసిని ఎవరిని ఏమీ చేయదనమాట. ఆ మాటలు విన్న కమల్ ఇలా అంటూ ఉన్నాడు. అరే, నాకు ఏమీ అర్థం కావటం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని కమల్ చాలా బాధపడుతూ చెబుతూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మి తనకి గుడిలో పంతులు గారు చెప్పిన విషయం గురించి వాళ్ళిద్దరికీ చెబుతుంది. వాళ్ళు వెంటనే ఆ భూతల రాజుకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతారు. అప్పుడు ఆ భూతల రాజు పూజ చేయాలని వాళ్ళతో చెప్పాడు. భూత వైద్యుడు తన ఇద్దరు శిష్యులతో కలిసి అక్కడికి వచ్చాడు. వాళ్ళు ఒక గదిలో ఆశని కూర్చోబెట్టి క్షుద్ర పూజ ప్రారంభించారు. ఆ రోజు అమావాస్య. ఆమె ముందు ఒక పాత్ర పెట్టి దానితో మేక రక్తం నిండా పోసి ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఆశని మాత్రం మామూలుగా కదలకుండా అలాగే కూర్చొని ఉంది. ఆ మాంత్రికుడు ఆశని జుట్టు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆశని మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆ గదిలో
ఆసినితో కలిసి మొత్తం నలుగురు ఉన్నారు. ఆసినికి ముగ్గురు అంటే భయం. ఆ మాంత్రికుడిని ఏమీ అనలేదు. ఇంతలో కమల్ తలుపు గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ గురువుకు ఒక శిష్యుడు చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో ఆసిని రెచ్చిపోయి ఆ మాంత్రికుడి పీక పట్టుకొని భయపెట్టి తిప్పి తిప్పి విసిరేస్తుంది. అది చూసిన ఒక శిష్యుడు అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన ఈ శిష్యుడు తిరిగి మళ్ళా లోపలికి వస్తాడు. అప్పుడు ఆసిని వాణ్ణి ఒక ఆట ఆడుకుంటుంది. ఇంతలో భూత వైద్యుడు భయంతో పారిపోతూ ఉంటాడు. ఆ శిష్యుడు కూడా పరుగు పరుగుమని డోరు తీసి అక్కడి నుంచి దూరంగా పారిపోతుంటాడు. బయటకు వచ్చిన గురువుని కమల్ చూసి ఏం జరిగిందని అడిగాడు. భూత వైద్యుడు చాలా భయంతో లోపల జరిగిందంతా కమలకి చెప్పాడు. అంతేకాదు, ఇక మా వల్ల ఏమీ కాదు, ఇక మేము ఏమీ చేయలేమని చెప్పి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. కమల్కి అదే విధంగా రమేష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు కమల్ రమేష్తో ఇలా అంటూ ఉన్నాడు. అరే రమేష్, ఎందుకన్నా మంచిది, నాకు ఇదేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి ఈ ఆశ్రిని ఎవరైనా సైకాలజిస్ట్ చూపిస్తే మంచిదని అనుకుంటున్నాను అని కమల్ రమేష్తో చెప్పాడు. ఆ మాటలు విన్న రమేష్ ఇలా అంటూ ఉన్నాడు. అవునరా, నువ్వు చెప్పేది కూడా నిజమే, సరే అలానే చేద్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కమల్ రమేష్ కలిసి ఆసిని దగ్గరికి వెళ్తారు. ఆసిని వాళ్ళ ఇద్దరిని చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది.